సజీవంగానే ఉన్నారు మనుషులు కానీ జీవమే లేని ఓ కాగితం గిరిగిస్తుంది జీవితాల్ని. కష్టమొచ్చిందంటే గుంపుగూడి ధైర్యాన్నిచ్చే రోజులు కావివి. ఆమడ దూరం ఉరికే మాయదారి కాలమిది. సుఖసంతోషాలన్నీ స్మార్ట్ ఫోన్లలో వెతుక్కునే రోజులివి. ఇస్మార్ట్ రోజులొచ్చినాయి. మనుషులతో కలిసి మాట్లాడుడు బంజేసి మొబైల్ ఫోన్లతో గడిపే మూగజీవులం అయినాం అందరం. అసలు ఈ కాలం బంధాలంటే పెండ్లిళ్ళకో, పురుళ్ళు పుణ్యాలకో కలిసే చుట్టరికాలుగా మారినాయి. సాయం అడిగేలోపే సంద్రం దాటేసేంత మూర్ఖపు బంధాలు. కష్టం వచ్చిందంటే రక్త సంబంధికులే పరాయోళ్ళు నేడు. పక్కనోడన్న జర సాయమైతాడేమో గానీ మనోడనుకున్నోడు మన జాడ కూడా ఎరుగడు. ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములను కూడా ఆస్తులు లెక్కలేసుకుంటూ రంగు కాగితాలెంట పరుగులు పెడుతున్నారు. తోడబుట్టినోళ్ళు కూడబెరిగినోళ్ళు గివేమీ ఈ కాగితాల ముందు కానరావట్లేదు నేడు. నాడు పాలోడు అంటే మన పక్కనే ఉండి కలిసిమెలిసి ఉండేటోడు. ఈనాడు పాలోడు పక్కలో కత్తులైతున్నాడు. నాడు చదువు కొంచెమే అయినా సంస్కారం వెలకట్టలేనంత ఉండేది. నేడు పైసల మాయలో పడి సంస్కారాన్ని సంతలో అమ్మి అవసరానికి మించి ఆస్తులు కొని బంధాలను తెంచుకొని బతుకుతున్నారు. మన చదువులేమో గొప్ప డిగ్రీలు. అవి పనికిరావు నేడు పైసల కట్టల ముందు. అయినా మనీ అంటే మన అవసరాన్ని తీర్చేటందుకే గానీ మనీనే అవసరంగా బతుకుడు ఏందిరా నాయనా. అక్కడి కోసమే మనుషులు, అవసరానికే నేడు బంధాలు. కాదంటారా? సజీవంగానే ఉన్నారు మనుషులు కానీ జీవమే లేని ఓ కాగితం గిరిగిస్తుంది జీవితాల్ని. కష్టమొచ్చిందంటే గుంపుగూడి ధైర్యాన్నిచ్చే రోజులు కావివి. ఆమడ దూరం ఉరికే మాయదారి కాలమిది. సుఖసంతోషాలన్నీ స్మార్ట్ ఫోన్లలో వెతుక్కునే రోజులివి. ఇస్మార్ట్ రోజులొచ్చినాయి. మనుషులతో కలిసి మాట్లాడుడు బంజేసి మొబైల్ ఫోన్లతో గడిపే మూగజీవులం అయినాం అందరం. అసలు ఈ కాలం బంధాలంటే పెండ్లిళ్ళకో, పురుళ్ళు పుణ్యాలకో కలిసే చుట్టరికాలుగా మారినాయి. సాయం అడిగేలోపే సంద్రం దాటేసేంత మూర్ఖపు బంధాలు. కష్టం వచ్చిందంటే రక్త సంబంధికులే పరాయోళ్ళు నేడు. పక్కనోడన్న జర సాయమైతాడేమో గానీ మనోడనుకున్నోడు మన జాడ కూడా ఎరుగడు. ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములను కూడా ఆస్తులు లెక్కలేసుకుంటూ రంగు కాగితాలెంట పరుగులు పెడుతున్నారు. తోడబుట్టినోళ్ళు కూడబెరిగినోళ్ళు గివేమీ ఈ కాగితాల ముందు కానరావట్లేదు నేడు. నాడు పాలోడు అంటే మన పక్కనే ఉండి కలిసిమెలిసి ఉండేటోడు. ఈనాడు పాలోడు పక్కలో కత్తులైతున్నాడు. నాడు చదువు కొంచెమే అయినా సంస్కారం వెలకట్టలేనంత ఉండేది. నేడు పైసల మాయలో పడి సంస్కారాన్ని సంతలో అమ్మి అవసరానికి మించి ఆస్తులు కొని బంధాలను తెంచుకొని బతుకుతున్నారు. మన చదువులేమో గొప్ప డిగ్రీలు. అవి పనికిరావు నేడు పైసల కట్టల ముందు. అయినా మనీ అంటే మన అవసరాన్ని తీర్చేటందుకే గానీ మనీనే అవసరంగా బతుకుడు ఏందిరా నాయనా. అక్కడి కోసమే మనుషులు, అవసరానికే నేడు బంధాలు. కాదంటారా?